భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరుదైన అత్యున్నతమైన గౌరవం లభించింది. ఒమన్ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ఒమన్తో సత్కరించింది. ఈ పురస్కారంతో మోదీ అంతర్జాతీయ పౌర పురస్కారాల సంఖ్య 28కి చేరినట్టయింది. ప్రపంచ దేశాధినేతల్లోకెల్లా ఇది మోదీ సాధించిన అరుదైన ఘనత. అంతకుముందు ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారం ది గ్రేట్ ఆనర్ ఆఫ్ నిషాన్ ఆఫ్ ఇథియోపియాను కూడా ప్రధాని మోదీకి ఇథియోపియా ప్రధాని అబియో అహ్మద్ మంగళవారం ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి ప్రపంచ ప్రభుత్వాధినేతగా మోదీ చరిత్ర సృష్టించారు. అడిస్ అబాబాలోని అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో మోదీకి ఈ అవార్డును అందించారు. భారత్ ఇథియోపియా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో ఆయన దూరదృష్టి గల నాయకత్వానికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే పురస్కారం స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ది గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా పురస్కారం దక్కడం నాకు గౌరవంగా ఉందని చెప్పారు. ఈ అవార్డును 140 కోట్ల మంది భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్లు పోస్టులో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికత కలిగిన దేశాల్లో ఒకటైన ఇథియోపియా నుంచి ఈ పురస్కారం అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఎంతో వినయంతో కృతజ్ఞతతో దీనిని స్వీకరిస్తున్నట్టు చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంతో పాటు ఇథియోపియా పురోగతికి శతాబ్దాలుగా కృషి చేస్తున్న భారతీయ ఉపాధ్యాయుల పాత్రను కూడా ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీ జాతీయ సమైక్యత, స్థిరత్వం, సమ్మిళిత అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యల్ని మోదీ అభినందించారు. ఇథియోపియాతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి మోదీ 3 కీలక రంగాలను సూచించారు. ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో ఆయన జరిపిన చర్చలు భారత్ ఇథియోపియా సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యానికి పెంచడానికి మార్గాన్ని సుగమం చేశాయి. ఇథియోపియా ఆహార భద్రతను పెంపొందించడానికి స్థిరమైన వ్యవసాయం, సహజ వ్యవసాయం, వ్యవసాయ సాంకేతికతలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి నాయకులు అంగీకరించారు. సామర్థ్యాన్ని పెంపొందించే చొరవలలో కృత్రిమ మేధస్సులో కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టడం, విద్యార్థుల స్కాలర్షిప్లను రెట్టింపు చేయడం ఇథియోపియా విద్యార్థులు భారతదేశంలో విద్యను అభ్యసించడానికి వీలు కల్పిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.